హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఇవాళ మీ అందరి కోసం ఎస్కే కార్స్ లాంటి ఒక స్పెషల్ కార్ నేను రివ్యూ చేయబోతున్నానండి. ఈ కార్ వచ్చేసి చాలా ట్రస్ట్ వర్తీ మోడల్ అండ్ ఈ బ్రాండ్ చాలా ఫేమస్. అండ్ ఇదేంటో తెలుసా, టయోటాలోని కొత్త మోడల్ వచ్చిన కార్ టయోటా ల్యాండ్ క్రూజర్ V8. ఈ కార్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటి అన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ల్యాండ్ క్రూజర్ ప్రోమో చూసేయండి. సో చూసానండి, టయోటాలోని ల్యాండ్ క్రూజర్ అండ్ ఇది వచ్చేసి V8 మోడల్. అండ్ ల్యాండ్ క్రూజర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక భీమ్ అని చెప్పొచ్చు. ఈ కార్ని అంత లెంత్ ఉంటుంది, వెయిట్ పరంగా కూడా చాలా హెవీ వెయిట్ బాడీస్ ఇది. అండ్ ఇది వచ్చేసి SUV మోడల్ అండ్ దీని స్పెషాలిటీస్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మెయిన్ ఇలాంటి కార్ని మెయింటైన్ చేయాలన్నా కానీ మన ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నానండి, ఒక డీసెంట్ లగ్జరీ SUV మోడల్ ఇది టయోటాలో. అండ్ ఈ కార్ స్పెషాలిటీస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు వెహికల్ కనుక చూసుకుంటే చూడండి, లుక్ పరంగా ఎంత అట్రాక్టివ్ కనిపిస్తుంది అండ్ ఈ కార్ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ దీని లెంత్ వచ్చేసి 16.2 ఫీట్ లెంత్ ఉంది. అండ్ దీని హైట్ వచ్చేసి 6.2 ఫీట్ హైట్ ఉంది. దీని విడ్త్ వచ్చేసి 6 ఫీట్ ఉంది. సో మొత్తం ఏంటంటే లుక్ వైజ్ మాత్రం చాలా హార్డ్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఇచ్చి పడేస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్లో మెయిన్గా స్పెషాలిటీస్ ఏంటంటే దీని ఇంజన్. సో దీని ఇంజన్ వచ్చేసి 4 లీటర్ డీజిల్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి V8 ఇంజన్. సో V8 ఇంజన్ అంటే మనందరూ తెలిసిందే, ఇందులో 8 సిలిండర్స్ ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సూపర్ డూపర్. అండ్ ఇంకోటి దీని మ్యాక్స్ పవర్, మ్యాక్స్ స్టార్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 261 bhp అండ్ మ్యాక్స్ స్టార్కి వచ్చేసి 650 Nm. సో మీకు అక్కడే అర్థమవుతుంది దీని ఇంజన్ పవర్ ఎంత ఉందో. అండ్ ఇది 0 to 100 కేవలం 11.7 సెకండ్స్లోనే ఇది 0 to 100 స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 175 అండ్ బండి వెయిట్ వచ్చేసి 3350 kg. చూస్తానండి పర్ఫార్మెన్స్ వైజ్ కార్ ఎలా ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా మీకు ఎలా కనిపించేస్తుందో. సో ఇక్కడ ఫ్రంట్లో మనం చూసుకుంటే మొత్తం LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసాయి అండ్ కింద మనకు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసాయి. దీని ప్రొజెక్షన్ కూడా మనం చూసుకోవచ్చు, ఇవన్నీ అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనం చూసుకుంటే టయోటా ల్యాండ్ క్రూజర్ సిగ్నేచర్ గ్రిల్. సో చూస్తానండి సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా బాగా ప్లేస్ చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి టయోటా లోగో కూడా కనిపించేస్తుంది. సో జనరల్గా చాలా మందికి ఏంటంటే టయోటాలో రిచెస్ట్ కార్స్ అంటే మ్యాక్సిమం ఫార్చునర్స్ అనే చాలా మంది అనుకుంటారు. బట్ అదర్ దాన్ ఫార్చునర్స్ చాలా కార్స్ అనేటివి టయోటా మోడల్లో ఉన్నాయి. అండ్ అందులో ల్యాండ్ క్రూజర్ వన్ ఆఫ్ ద హిట్ మోడల్ అండ్ సేఫ్టీ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ టయోటా ల్యాండ్ క్రూజర్లో ఉన్న వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఏంటంటే దీనిలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉంటాయి అండ్ బ్లాస్ట్ ప్రూఫ్ కార్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది సేఫ్టీ వైజ్ ఇలాంటి కార్స్ని ప్రిఫర్ చేసుకొని స్పెషల్గా తయారు కూడా చేయించుకుంటారు. అంత ట్రస్ట్ వర్తెడ్ కంపెనీ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బండి లెంత్ పరంగా ఇలా కనిపిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 225 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత లెంత్ వెహికల్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 225 mm ఉందనుకోండి, మనకి డ్రైవింగ్ పరంగా కూడా ఏమంత ఇబ్బంది ఉండదు. సో చూస్తున్నాండి లుక్ వైజ్ మాత్రం కార్ చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. అండ్ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు అట్రాక్టివ్గా డిజైన్ చేసేసారు. అండ్ దీని మోడల్ కానీ దీని డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీని వీల్ బేస్ వచ్చేసి 2850 mm. సో దీని వీల్ బేస్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా దీని టైర్ డైమెన్షన్ వచ్చేసి 285/60 R18 టైర్. అండ్ ఇది వచ్చేసి అలై వీల్. అండ్ ఇది ఒక హెవీ బాడీ వెహికల్. సో హెవీ బాడీ వెహికల్స్ అంటే కొంచెం లైక్ రైనీ సీజన్స్లో మనం కొన్ని కార్లలో ఇబ్బంది పడుతుంటాం డ్రైవ్ చేస్తున్నప్పుడు. బట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత స్పేస్ వచ్చేసిందో మడ్గాడ్కి దీనికి. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏమి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా డ్రైవ్ చేయగలుగుతాం. అండ్ ఇది ఎలాంటి క్లైమేట్ జోన్ అయినా సరే ఈజీగా ట్రావెల్ చేయగల కార్ ఇది. ఇక్కడ మనం సైడ్కి చూసుకోవచ్చు మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ కూడా మనం చూసుకోవచ్చు ఫంక్షనింగ్ పరంగా ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇవి.
అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా బాగా డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ పైన మనం చూసుకోవచ్చు రూఫ్ రైల్. సో టాప్ ఎండ్ కార్స్లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో మనకు అన్ని ఫీచర్స్ ముందుగానే అందుబాటులో ఉంటాయి. అవి కూడా మనం స్పెషల్గా నాకు ఇది కావాలి అది కావాలని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో టాప్ ఎండ్ కార్స్లో మనకు వచ్చే ఫీచర్స్ అన్ని మనకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్కి వచ్చిన ఫుట్ రెస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ల్యాండ్ క్రూజర్ అనే ఒక సింబల్ లాగా ఇచ్చేసారు డోర్స్కి. సో ప్రతిది కూడా చాలా బాగా ప్లేస్ చేస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చేసాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి చెప్తున్నానండి ల్యాండ్ క్రూజర్ లోగో ప్లేస్ చేస్తారు. ఇక్కడ V8 కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ VX మోడల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి టయోటా వాళ్ళ సింబల్ కూడా వచ్చేసింది. సో మొత్తంగా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ప్లేస్ చేశారు. కార్ కూడా ఏంటంటే ఒక లగ్జరీ కార్ అనేది మనకి నీట్గా అర్థమైపోతుంది. అండ్ ఈ కార్లో మనం చూసుకుంటే సో ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది బూట్ స్పేస్. సో ఇదేంటంటే 7 సీటర్ కార్. ఈ 7 సీటర్ కార్లో మనకు బూట్ స్పేస్ వచ్చేసి కొంచెం తక్కువ వస్తుందండి. 258 లీటర్స్ వరకు అయితే మనకు బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంది. బట్ అందులో కూడా మనకు వచ్చిన చిన్న బెనిఫిట్ ఏంటంటే, సో మనం తక్కువ మంది ట్రావెల్ చేస్తున్నామంటే సీట్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు బూట్ స్పేస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనకేం మరీ అంత ఇబ్బంది అయితే ఉండదు. ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ కార్ బాగా సెట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే రేర్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సార్. సో పార్కింగ్ దగ్గర కూడా మనకేం ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ కింద నుంచి మనం చూసుకోవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎంత బాగా వచ్చేసిందో. అండ్ కింద మనం చూసుకుంటే స్పేర్ వీల్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో వచ్చేసింది. సో చూస్తున్నానండి టయోటా ల్యాండ్ క్రూజర్ కార్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ లుక్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కటి చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యూయల్. సో ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్ అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 93 లీటర్స్. సో ఇలాంటి కార్స్లో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, నేను బయట ట్రావెల్ చేస్తుంటాను, నాకు పర్ఫార్మెన్స్ వైజ్ మైలేజ్ ఎంత ఇవ్వచ్చు అని. సో హైవేస్లో కనుక మీరు టాప్ స్పీడ్ అంటే 100 స్పీడ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే 10 కిలోమీటర్ మైలేజ్ అయితే పక్కా వస్తుంది. ఒకవేళ మనం కొంచెం టాప్ స్పీడ్ యూజ్ చేసుకుంటా సిటీస్ ట్రావెలింగ్లో చేస్తున్నప్పుడు కూడా కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదండి. సో అలాంటి టైంలో అయితే మనకి మైలేజ్ వచ్చేసి 6 to 7 అయితే రావచ్చు. కానీ మెయింటెనెన్స్ వైజ్ మాత్రం మనం కొంచెం చూసి మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా హెవీ బాడీస్. సో ఈజీగా మెయింటైన్ చేయడం అనేది కొంచెం హార్డ్ అవుతుంది. బట్ లుక్ వైజ్ మాత్రం మనకి చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే ఉండబోతుంది. సో చూసా అండి టయోటా ల్యాండ్ క్రూజర్ కార్ అవుట్ సైడ్ నుంచి ఇలా ఉంది. మరి ఇన్సైడ్ ఫీచర్స్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఒక చిన్న ప్రోమో చూసేయండి, రివ్యూ చేసేద్దాం. టయోటా ల్యాండ్ క్రూజర్ కార్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ నిజంగా ఫార్చునర్కి దీనికి చాలా వేరియేషన్ అయితే కనిపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఇన్సైడ్ కూడా చూస్తున్నాం. ఇన్సైడ్ మనకు వచ్చిన ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ క్యాబిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఫస్ట్ మనం సీట్స్ దగ్గర చూసుకుంటే మనకు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అన్ని విధాలుగా మనం సీట్ని అడ్జస్ట్ చేసుకునే విధానం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి డోర్స్ దగ్గర మనం చూసుకుంటే డోర్స్లో కూడా మనకి సెట్ 1, 2, 3 అని వచ్చేసింది. ఇదేంటంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ పొజిషన్లో అయితే సీట్ అడ్జస్ట్ చేసుకుని డ్రైవ్ చేస్తామో, మళ్ళీ ఎవరైనా డ్రైవ్ చేశాక మనం డ్రైవింగ్లోకి వచ్చినప్పుడు మనం జస్ట్ ఆ 1 అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఏ పొజిషన్లో అయితే సీట్ ప్లేస్ చేసుకున్నామో ఆ పొజిషన్లోకి అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ డోర్ దగ్గర వచ్చిన హ్యాండిల్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ ఇన్సైడ్ కూడా మనం చూసుకుంటే లెదర్ ఫినిషింగ్ కూడా చాలా అట్రాక్టివ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా డోర్ దగ్గర మనకి విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకున్న ఆప్షన్ అండ్ ఇంకోటి చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్లో కూడా మనకు ఒక చిన్న స్పేస్ వచ్చేసింది అండి. ఇక్కడ మన వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా బుక్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ వచ్చేసింది. అండ్ లుక్ వైజ్ మాత్రం చాలా స్పేషియస్గా గ్రాండ్గా అయితే ఈ కార్ బాగా అనిపించేస్తుంది. అండ్ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఈ సైడ్లో కూడా మనం చూసుకోవచ్చు పార్కింగ్ వచ్చేసింది. అండ్ లెఫ్ట్ రైట్ అంటే ఇండికేటర్ మిర్రర్స్ కూడా ఆపరేట్ చేసుకునే బటన్స్ వచ్చేసాయి. అండ్ ఇంకోటి ఈ మిర్రర్స్ కూడా మనం క్లోజ్ చేసుకునే బటన్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైట్ ప్రొజెక్షన్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకునే విధానం ఇచ్చేసారు. అండ్ ఇక్కడ 4-wheel డ్రైవ్ అనే ఆప్షన్ కూడా కనిపించేస్తుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే లైట్ ప్రొజెక్షన్ ఆన్ ఆఫ్ అనే బటన్ కనిపించేస్తుంది. సో చాలా ఆప్షన్స్ అన్ని చాలా క్లియర్గా అయితే వీళ్ళు ప్లేస్ చేయగలిగారు. అండ్ కింద మనం చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసే బటన్ వచ్చేసింది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం చూసుకుంటే ముందర ఇంజన్ ఓపెన్ చేసే బటన్ కూడా వచ్చేసింది. సో బెస్ట్ థింగ్స్ అన్ని చాలా నీట్గా అంటే మరీ క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా డిరైవ్ చేశారు. చాలా బాగా ప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఏసీ ఫంక్షనింగ్ కూడా ఈ కార్లో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా దీని స్టీరింగ్ టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.9 మీటర్స్. సో టర్నింగ్ రేడియస్ స్టీరింగ్ అనేది 5.9 ఉన్నప్పుడు మనకు డ్రైవింగ్ పరంగా కూడా అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. చాలా స్మూత్గా మనం డ్రైవ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మీరు చూసుకోవచ్చు డిస్ప్లే పరంగా కూడా ఎంత బాగా ఇచ్చేసారో మనకు స్పీడోమీటర్ కానీ ఆర్పిఎం కానీ. అండ్ ఇంకోటి మన గేర్ బాక్స్ది కూడా ఇక్కడ నీట్గా అనిపించేసింది. సో మనం
కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏ గేర్లో వెళ్తున్నాం అనేది, బట్ అలాంటివన్నీ ఇక్కడ మనకి నీట్గా డిజిటల్ ఆప్షన్లో కనిపించేస్తున్నాయి. అండ్ ఈ కార్లో మనం చూసుకుంటే మొత్తం 6 గేర్స్ ఉంటాయండి. అండ్ సేఫ్టీ పరంగా ఇందులో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే 7 సీటర్ కార్ అయినప్పటికీ 10 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది మనకు చాలా బోనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్. సో దీనిలో ఏంటంటే క్లచ్ అనేది ఉండదు, ఆటోమేటిక్గా బ్రేక్ మరియు యాక్సిలేటర్ ఈ రెండింటితోనే మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో 4 టైప్స్ ఆఫ్ క్లైమేట్ కంట్రోల్ జోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్యాబ్లు కూడా మనం చూసుకోవచ్చు కార్ ఫంక్షనింగ్లో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది చాలా క్లీన్గా కనిపించేస్తుంది. నావిగేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన ఫోన్ని కనెక్ట్ చేసుకొని అందులో యూజ్ చేసుకునే విధానం కానీ ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏసీ ఫంక్షనింగ్ విధానం కూడా మొత్తం ఆప్షన్స్ అన్ని చాలా క్లియర్గా అనిపించేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సీడీ కూడా ప్లేస్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చేసినారు. అండ్ ఇక్కడ యూఎస్బీ ఆక్స్ పిన్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి అవైలబిలిటీ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద సో ఇక్కడ ఏంటంటే మనకి రైట్ లెఫ్ట్ ఏసీ ఆపరేటింగ్ అనేది వచ్చేసారు. అండ్ ఇంకోటి పవర్ అండ్ సెకండ్ అనేది వచ్చేసింది. ఇక్కడ స్పోర్ట్స్ మోడ్, కంఫర్ట్ మోడ్ అనేది వచ్చేసింది. అండ్ ఈ కార్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం సస్పెన్షన్ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా అనిపించేస్తుంది. సో ఆల్రెడీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ 225 mm అయినప్పటికీ మనం మళ్ళీ సస్పెన్షన్ లిఫ్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చేసిందంటే అది ఇంకొక బెనిఫిట్ అని చెప్పుకోవాలి. అండ్ హిల్లీ ఏరియాస్లో ఈ కార్ చాలా ఈజీగా డ్రైవ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇది డీజిల్ ఇంజిన్ అయినప్పటికీ ఇంజిన్ అనేది చాలా ఎస్టాబ్లిష్డ్ ఇంజిన్. అండ్ V8 ఇంజన్స్ అనేవి చాలా మంచి ఇంజన్స్. ఇలాంటి ఇంజన్స్తో మనం ఇక్కడ హిల్లీ ఏరియాస్లో ట్రావెల్ చేసినా లేకుంటే ఏదైనా డంప్ ఏరియాస్లో అలాంటి ఏరియాస్లో ట్రావెల్ చేసినా ఏమి ఇబ్బంది లేకుండా వెహికల్ని ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ మనకి గేర్ బాక్స్ అని వచ్చేసింది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ కూడా కనిపించేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న స్పేస్ వచ్చేసింది. ఇక్కడ మనం ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇచ్చేసారు, వాటర్ బాటిల్స్ అలాగా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఫ్రిడ్జ్ అనేది వచ్చేసిందండి. లైక్ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఇచ్చేసారు. అండ్ ఇందులో ఏంటంటే లైక్ కొన్నిసార్లు ఏదైనా మనకి లైక్ టెంపరేచర్ కూల్గా ఉండే థింగ్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ అలాంటివి కూల్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. సో అలాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే మనం డ్రింక్స్ క్యారీ చేస్తుంటాం, అవి కూడా ప్లేస్ చేసుకోవడం చాలా బాగా ఇచ్చేసారు. కార్ బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు అండి ఎంత స్పేషియస్ గా కనిపించేస్తుందో. అండ్ వీళ్ళు యూజ్ చేసిన సీట్స్ కూడా చాలా అంటే చాలా హై క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ₹1,00,00,000 కార్ అంటే ఆషమాషి కాదు కదా, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ మధ్యలో మనం చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవాలి. సో చూసినా అండి టయోటా ల్యాండ్ క్రూజర్ కార్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. అండ్ దీని ఫంక్షనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని చాలా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు కూడా ఏదైనా ఫేవరెట్ కార్ ఉంది, ఖచ్చితంగా మీరు ఆ కార్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఎస్కే కార్స్ లాంచ్ షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ నేను ప్లేస్ చేస్తాను. సో ఎస్కే కార్స్ లాంచ్ షోరూంలో డిఫరెంట్ బ్రాండ్స్లో చాలా కార్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో. సో మీరు ఈజీగా మీ ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. చాలా మంచి కార్ని చాలా తక్కువ ప్రైస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మరిన్ని లాంటి కార్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి.